రాష్ట్రంలో రెవెన్యూ ప్రక్షాళన అంటూ ధరణి పోర్టల్ని తీసుకువచ్చి నేటికి సంవత్సరం అవుతుంది. డిజిటల్ లావాదేవీల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రైతుల సమస్యలు కానీ ప్రజల క్రయ విక్రయాల సమస్యలు కానీ పూర్తిగా అంతకుముందు ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని ద్వారా చాలా రకాల అవినీతి జరుగుతుందంటూ కేసీఆర్ చెప్తూ ధరణి పోర్టల్ని ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నిటికీ సద్దుమణిగించే విధంగా ఒక కొత్త పోర్టల్ని తీసుకువస్తున్నామని చెప్పి నేటికి సంవత్సరం అవుతుంది. సమస్యలు సద్దుమణగడం కాదా, దానికి 10 రెట్ల సమస్యలు ఇప్పుడు ఉత్పన్నమయ్యంటూ జనాల నుంచి ఆవేదన వ్యక్తమవుతుంది. ఇదే గతేడాది సెప్టెంబర్ 9న అసెంబ్లీలో బిల్లు పెట్టారు కేసీఆర్. 22న చట్టంగా దాన్ని మార్చి డిజిటల్ లావాదేవీల బిల్లును ఏర్పరిచారు. రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా డిజిటలైజేషన్ అయిన తర్వాత బ్లాక్ లిస్టులోకి లక్షలాది ఎకరాలు వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూడుచింతలపల్లి కేంద్రంగా అక్టోబర్ 29న ధరణి పోర్టల్ను ప్రారంభించారు కేసీఆర్. రెవెన్యూ వ్యవస్థ అతలాకుతలమయ్యి నేటికి పూర్తిగా ఏడాది కావస్తుంది. ఎక్కడ వేసిన గొలే అక్కడే అన్న చందంగా ధరణి పోర్టల్ సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే నాదుడు లేకపోగా ఈ సమస్యలు రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తూ రైతులు కానీ ఇతరత్ర వారు ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చి పెట్రోల్ మీద పోసుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గుణాత్మకమైన మార్పు, పారదర్శకత, రికార్డుల డిజిటలైజేషన్ పేరుతో అనేక రకాల మాటలు చెప్పి ఈరోజు తీసుకువచ్చినటువంటి ధరణి పోర్టల్లో చాలా సమస్యలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కనీసం పేరు తప్పుగా పడితే కూడా మార్చలేని దుస్థితి. ఒకరి పేరులో ఉన్నటువంటి భూమి ఇంకొక పేరుకు మార్చడం, ఇంకొక పేరు మీద ఉన్నటువంటి ఇల్లును ఇంకొకరి పేరు మీదకు మార్చడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు రోజుకు 100 కొలది అప్లికేషన్లు కలెక్టర్ ఆఫీసులో సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అక్కడ తలెత్తుతున్నాయి. అయినా కూడా ఏ ఒక్క సమస్యకు కూడా ఇంతవరకు పరిష్కారం దొరకకపోగా రోజు రోజుకు అవి రెట్టింపవుతూ ప్రజల మధ్య రైతుల మధ్య వారికి గొడవలు పెట్టే విధంగా ఈ ధరణి పోర్టల్ ముందుకు కొనసాగుతుందనేది మనకి చాలా బలమైనటువంటి వాదనగా వినిపిస్తుంది. చాలా ఏరియాల నుంచి రోజు మనం ఇదే అంశానికి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నాం. వివిధ జిల్లాల్లో కూడా రైతులు కానీ క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి బాధితులు కానీ ధరణి పోర్టల్ ద్వారా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కానీ చిన్న పొరపాట్లు కూడా సరి చేసుకోలేకపోవడంతో లబోదిబ్బోమంటున్న రైతులు కానీ ఇలా వారందరి సమస్యలను కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి పోర్టల్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది, ప్రస్తుతం ఏ రకంగా అధికారులు దీన్ని రూపొందించారు, అసలు ధరణి పోర్టల్ అనేటువంటిది రూపొందించిన సంస్థ ఏంటి, ఈ సంస్థ ఏ రకంగా ఆ పోర్టల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది, ఎందుకు దాంట్లో తప్పులు వస్తే కరెక్షన్ చేయలేనటువంటి స్థితిలో ఉంది, అసలు ఆ కంపెనీకి అర్హత ఉందా, ధరణి పోర్టల్ చేసిన కంపెనీ అని కూడా ఏ రకమైనటువంటి అర్హత ఉందని ప్రభుత్వం ఆ కంపెనీకి ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయమని వారికి కాంట్రాక్ట్ ఇచ్చిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తిగా డిస్కషన్లోకి వెళ్లే ముందు ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి కూడా మనకు ధరణి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి రైతులు కానీ ఇతరత్ర క్రయ విక్రయాలకు సంబంధించిన బాధితులకు సంబంధించిన బైట్స్ కూడా మనకు కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు. ఇప్పుడు చూద్దాం. భూ వివాదాలకు సత్వర పరిష్కారం, ఎవరి భూమి హక్కుదారులు వారే తన భూమిని సాగు చేసుకునే విధంగా ఎక్కడ చూసినా కానీ వివాదరహితంగా భూముల లెక్క పక్కాగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఆర్భాటంగా ప్రారంభించినటువంటి ధరణి పోర్టల్ 10 నెలలు గడిచిన తర్వాత చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మొత్తం సమస్యల వలవల కూలుకపోయింది. రెవెన్యూ అధికారులు సిబ్బంది చేసిన తప్పులతోని రైతుల భూములు మొత్తం తారుమారైపోయాయి. ఎక్కడికక్కడ కూడా అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాలు పోకళ్ళలు మనకు కనిపిస్తున్నాయి. వాస్తవానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నాడు తమ ఆవేదన వ్యక్తం చేసుకునేందుకు గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తారు. కానీ ఈరోజు మంగళవారం కూడా ఓ రైతు మాత్రం సుదూర ప్రాంతం నుంచి ఖమ్మం కలెక్టరేట్కి వచ్చి తన భూ సమస్య పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఈ క్రమంలో రాజ్ న్యూస్ ఆయన్ని పలకరించింది. ఆయన గూడుని ఇప్పుడు మీకు అందిస్తారు. మీరు ఎవరు సార్? మాది గాలివారిగూడెం సార్, మరిపేట మండలం. మా నాన్నగారికి 1972లో 5 ఎకరాలు భూమి ఎక్కడ ఉంది, ఏ మండలం ఉంది? తిరుమలపాలెం మండలం మాందాపురం గ్రామంలో ఉంది సార్. మా నాన్నగారికి 1972లో పట్టా ఇచ్చారు. నాకు 1993లో నేను దున్నుతంట గుర్తించి పట్టాదారి పాస్బుక్లు ఇచ్చారు. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు సార్. ఈ భూమి మేము ఎన్నేళ్ళకి సాగు చేసుకుంటున్నాం? మీరు దాదాపుగా 25 ఏళ్ళు అవుతాం సార్. ఈ భూమిని మేము ఎస్బీఐ బ్యాంకులో పెట్టి కాప్ లోన్ కూడా తీసుకున్నాము. అదేవిధంగా తర్వాత మా పాలివారి సర్వే నెంబరు మా బొక్కులో పడ్డది, వాస్తవంగా పడ్డది. మేము అది కలెక్టర్ గారి దగ్గర పడింది. అది సార్ ఎప్పుడు పడింది? ఇది ఆ డేట్ లేదు సార్. అంటే ధరణి పోర్టల్ వచ్చినాక పడిందా? లేదు సార్, ముందే పడ్డది. అయితే
వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఈ జిల్లాకు చెందిన వాడో కాదని మాందాపురం లేతాకుల సత్యం అనేట ఆయన వచ్చి దౌర్జన్యంగా దున్నుతున్నాడు. ఎన్నిసార్లు ఆఫీసర్లో ఫిర్యాదు చేశాం, మంత్రులు ఎమ్మెల్యేలు చేసినా కూడా సార్ మీరు చెత్తబుట్టలో వేశారా, ఓ రికమెండేషన్ లెటర్లు అని అడిగాం. మా దగ్గర పైసలు లేవు సార్, కోర్టుకు వెళ్ళటానికి మేము చాలా అన్ని విధాలుగా 5-6 లక్షల దాకా నష్టపోయామని చెప్పాం. కలెక్టర్ గారికి కూడా చెప్పాం, ఆర్డీఓ గారికి చెప్పాం, తహసీల్దార్ గారికి చెప్పాం. ఎవ్వరు కూడా అక్కడికి వచ్చి చూడకుండానే మా మీద ఏదో ఒక తప్పు చూపెట్టి మాందాపురం లేతాకుల సత్యంలో పట్టా చేయాలని ఒక మీ భూమి సర్వే నంబరు మీ ధరణి పోర్టల్లో మీ పేరు మీద లేదా? లేదు సార్, ఎక్కియలేదు, అసలు ఎక్కియలేదు. ధరణి పోర్టల్లో మీ భూమి లేదు? లేదు, ఎక్కియలేదు. అసలే ఎక్కియకుండానే వాళ్ళకు పట్టా చేయటానికి మరి ఎందుకు విఆర్ఓ చేసి ఉంటారా మాయా? పటవారులే సార్, ఆ పటవారులే. ఆ పటవారి ఈ ఎంఆర్ఓ గారు చెప్తే ఆ భూమి దగ్గరికి రాడు. చక్కగా మాందాపురం పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి వాళ్ళు చెప్పింది రాసుకొని వస్తాడు. వచ్చి తహసీల్దార్ గారికి ఇస్తారు, అదే తహసీల్దార్ గారు మళ్ళీ పై ఆఫీసర్లో పంపిస్తాడు. మీ ఎన్నిసార్లు పోయినా కూడా వస్తాం, చూస్తాం, ఎంక్వైరీ చేస్తాం. ఒక మేడం వచ్చింది తహసీల్దార్, ఒకప్పుడు కృష్ణవేణి ఒక తహసీల్దార్ గారు వచ్చారు సార్. ఆ తహసీల్దార్ గారు మమ్మల్ని 11 గంటలకు అక్కడ ఉండమన్నారు భూమి దగ్గర. అంటే సరే అని మేము 11 గంటలకు 4-5 పెద్ద మనుషులం కలిసి వచ్చాము సార్. మేము వచ్చేటప్పుడు 8:30 గంటలకే భూమి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. ఏంది మేడం మీరు వస్తాను రాలేదంటే, అవునా నువ్వు రాలేదు, నీకోసం మేము కావాలి కూర్చోవాలా అని బెదిరించి నేను కేసు పెడతా. 5 ఎకరాలు తప్ప వేరే ఏం లేదా? ఏం లేదు సార్, మాకు భూమి లేదు, ఏం లేదు. మా దగ్గర ఇక్కడ ఉన్నదని అక్కడ ఇవ్వలేదు మా నాన్నగారికి. అంటే ఆధారం ఒక 5 ఎకరాల భూమి ఉన్నది సార్. మరి ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు, ఇస్తా ఉంటున్నారా? ఏమంటారు లేదు సార్, కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గర పైసలు లేవు సార్ అంటే మేమేం చేయలేము, కోర్టుకు వెళ్ళండి అని చెప్తున్నారు. అయితే మేము సీఎం గారికి కూడా 3-4 సార్లు లెటర్ పెట్టాము. వాళ్ళ దగ్గర నుంచి లెటర్ వచ్చినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. మరి అది ఆ లెటర్లు చెత్తబుట్టలు వేసారా, ఉన్నాయా సారు? మరి సీఎం దగ్గర జీవనం వచ్చింది, మీకు భూమి వచ్చిందని మాకేం చెప్పట్లేదు సార్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయని 2-3 సార్లు మాకు కలెక్టర్ గారు చెప్పారు, ఆర్డీఓ గారు కూడా 2-3 సార్లు చెప్పారు. మరి ఏమైంది సార్ అంటే మేము తహసీల్దార్కి పంపిస్తాను అని చెప్పారు. ఆయన ఏమంటాడు, నేను వస్తా చూస్తా అంటాడు. ఆ వచ్చే తెలియదు, చూసే తెలియదు. మరి వస్తే మా భూమి దగ్గరికి వస్తే మమ్మల్ని పిలవాలే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు బల్యం అప్పయ్య, మా నాన్నగారి పేరు బక్కయ్య. మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడతాం. మేము ఒకటే చెప్తున్నాం సార్, కోర్టుకు వెళ్ళటానికి మా దగ్గర పైసలు లేవు సార్, మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం. మాకు ఈ మధ్యన తెలంగాణ వచ్చిన తర్వాతనే మా భూములు పోవటం మొదలైనవి. మేము ఏం చేయలేమని చెప్తాను. మేము టీఆర్ఎస్ పార్టీలో 2003 నుంచి పనిచేసాము సార్. మేము తెలంగాణ ఉద్యమాలలో కూడా అనేకంగా మరిపడ బంగ్లాలో పనిచేసాము. నా మీద 16 కేసులు ఉన్నాయి సార్. మేము గవర్నమెంట్ నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకున్నాం. మేము మా మరిపడ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీ భూమి మాయమైంది సార్. వాళ్ళ పేర్ల మీద ఎక్కడం జరిగింది. వచ్చినాకనే రాకముందుకు మాకు అప్పుడు రామారెడ్డి అంకారెడ్డి గారు అని ఉండే, దాంట్లో గుడిసెలేసారు మాందాపురం ఎస్సీలు ఈ జిల్లావాడి కాదని. మేము పోయాయా మరి ఇట్లా సంగతి అని చెప్పాము. అరే పేదోళ్ళ భూమిలో పేదోడు గుడిసెలేసేదేందా, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇదేమన్నా పని? పేదోడు బతికే భూమిలో పేదోడు గుడిసెలేసేదేందని డిఎస్పీ గారికి చెప్పి పీకిచ్చారు. మాకు ఎవరు అన్యాయం చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను టీఆర్ఎస్ కార్యకర్తని, నేను 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. 2003 నుంచి ఈ రోజు దాకా పనిచేస్తున్నా. మాకే అన్యాయం జరిగింది. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తే కాదు, తెలంగాణ ఉద్యమకారుని. నా పేరు మీద 16 కేసులు ఉన్నాయి. నాకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఆ భూమి నేనే సాగు చేసుకున్నా. కానీ ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ భూమి మీద నేను హక్కు కోల్పోయాను, భక్తిని కోల్పోయాను. అధికారుల కార్యాలయాల చుట్టూ కాలయాల పడ్డా కానీ నా సమస్య పరిష్కరించట్లేదని చెప్పేసి అప్పయ్య తన ఆవేదనను రాజు ముందు వెళ్ళగొడుకాడు. సో ఇది ఖమ్మం జిల్లాలో చూస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. ధరణి పోర్టల్ ద్వారా ఖమ్మమే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ కానీ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కానీ, నల్గొండ కానీ, ఇతర కరీంనగర్, వరంగల్ అన్ని జిల్లాలలో కూడా ధరణి పోర్టల్లో ఏదో రకంగా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలే దర్శనమిస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోజు 100ల సంఖ్యలో ఫిర్యాదులు అక్కడ వేచి చూస్తున్నారు. జనాలు కూడా వచ్చి ఏ రోజైనా మా ఫిర్యాదు పరిష్కరించకపోతారా కలెక్టర్ అనేటువంటి ఎదురుచూపులే కలెక్టర్ ఆఫీసులలో
రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తిగా మన విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు రియాల్టర్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ రైతు మోర్చా జిల్లా అధ్యక్షులు వరంగల్ రవీందర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్ గారు, సో ధరణి పోర్టల్ ద్వారా రైతుల సమస్యలే కాదు, గతంలో రియాల్టర్లు కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కూడా. తర్వాత రియాల్టర్లకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో కొంత మినహాయింపు జరిగినట్టుంది మీకు అనిపిస్తుంది. కానీ మిగతా సమస్యలు చూస్తే యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఇది ఏర్పడినప్పటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. నేటికి సంవత్సరం అవుతుంది. సో ధరణి పోర్టల్కి సంబంధించి ఏం చెప్తారు ఈ సందర్భంగా? నమస్తే సాయి గారు. గత సంవత్సరము మన రాష్ట్ర ప్రభుత్వము ధరణి పోర్టల్ ని తీసుకురావటం జరిగింది. ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ఉద్యమం చేయటం వల్ల వ్యవసాయేతర భూముల నుంచి ధరణి పోర్టల్ ని ఎత్తేసి వ్యవసాయ భూములలో ఇంప్లిమెంట్ చేసింది. ముందు నుంచి కూడా మేము చెప్తున్నాం, ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, ధరణి వద్దు, ధరణిని రద్దు చేయమని చెప్పి. ధరణిని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. రద్దు చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు, రియాల్టర్స్ ఆర్థికంగా చితికిపోతున్నారు. వాళ్ళ అవసరాల నిమిత్తము, వాళ్ళ పిల్లల విద్య, వైద్య, లేకపోతే ఇతర పెళ్లిల ఖర్చుల కోసము వాళ్ళ భూములను అమ్ముకుందామంటే వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ధరణిలో. ధరణి ద్వారా వాస్తవంగా అసలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే విఆర్ఓలు అక్రమార్కులు అని చెప్పి విఆర్ఓ వ్యవస్థను ఎత్తివేసింది. కానీ విఆర్ఓల కంటే అక్రమార్కులు, పెద్ద అక్రమార్కులు, ఈ అక్రమార్కులైనటువంటి రాజకీయ నాయకులకు వేలాది ఎకరాలు కట్టబెట్టినటువంటి ఎంఆర్ఓ వ్యవస్థను మరి ఏమి చేయలేకపోయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయింది. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్లనే ధరణిలో ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీద నమోదు చేయబడింది. అసలు మీకు ఇటీవల ఒక ఎంఆర్ఓ అయితే 2 కోట్ల రూపాయలతోటి ఏసీబీ వాళ్ళకు దొరికిన సందర్భం మనం చూసినాం. కొన్ని లక్షల ఎకరాలండి, కొన్ని లక్షల ఎకరాలు రాజకీయ నాయకుల పేర్ల మీద ఈ ఎంఆర్ఓ వ్యవస్థ మార్చటం జరిగింది. అక్రమంగా ప్రభుత్వ భూములను, ఇతరుల భూములను నా పేరు మీద ఉన్నటువంటి భూమి మీ పేరు మీద ఎక్కించారు. మళ్ళా మీ నుంచి నా పేరు మీద మార్చుకోవాలని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగితే దానికి పరిష్కారం దొరకకపోగా ఇంకా వాళ్ళు ఉచిత సలహా ఏమిస్తున్నారంటే, ఎట్లాగో వాళ్ళ పేరు మీద నమోదైంది కదా, మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి అనే సమాధానం వస్తుంది. అసలు ధరణి అనేది ఒక సమస్యల పుట్ట అండి. నిన్న కూడా మేము ఒక 1000 మంది రైతులతోటి, రియాల్టర్లతోటి సమావేశం హయాత్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ధరణిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని రైతులు మాకు తెలియజేశారు. మేము ఒకవేళ ఈ ధరణి పోర్టల్ ని రాష్ట్ర ప్రభుత్వం కనుక రద్దు చేయకపోతే రైతులతోటి, రియాల్టర్లతోటి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని కూడా మేము చెప్తున్నాం. అనేక మార్లు మేము సోమేష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది, అనేక మార్లు స్టాంప్ సెంటర్ రిజిస్ట్రార్ ఐజీ గారు, సిఎస్ గారికి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరాలు రాయటం జరిగింది. అయినా కూడా వాళ్ళు ధరణి ఒక గొప్పదని చెప్పి, ధరణి అద్భుతం అని చెప్పి ఒక తప్పుడు మాటల్ని వాళ్ళు మీడియా ద్వారా చెప్తూ వస్తున్నారు. కానీ ఇది ఎవరి ప్రయోజనం? బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు ప్రజల మీద ధరణిని? అంత అవసరం ఏమొచ్చింది? ఒక సీడీలు తయారు చేసేటటువంటి సంస్థకు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయమని చెప్పి ఇవ్వటం వల్ల వాళ్ళు ఆ ధరణిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించకపోవటం వలన ఈ రోజు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ధరణిని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిని ఈ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్. సో రవీందర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ప్రస్తుతం మనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవలిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. ఒకసారి వార్త కూడా మాట్లాడదాం. రవలిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో రవలిరెడ్డి గారు, ఈరోజు ధరణి పోర్టల్కు సంబంధించి ఒక సంవత్సరం పూర్తవుతుంది. అసెంబ్లీలో ఏ రోజైతే సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చారో, సో ఇప్పటికీ ఒకసారి రివ్యూ చేసుకుంటే సంవత్సరం నుంచి ధరణి పోర్టల్కి సంబంధించిన సమస్యలు రోజు రోజుకు రెట్టింపు అవుతూ ఈ రోజుకి ఒక పేరుకుపోయి ఒక పెద్ద సమస్యల వలయంగా మారిందే తప్ప దీని ద్వారా అంతకుముందున్న రెవెన్యూ సిస్టంతో పోలిస్తే దీని ద్వారా ఏమైనా సమస్యలు పరిష్కారం అయినాయని అనుకుంటున్నారా మీరు? ధరణి పోర్టల్ అనేది ఒక తుగ్లక్ చర్య.
ఎందుకంటే కేసీఆర్ గారు దాన్ని లాంచ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో లాంచ్ చేసి దాదాపు 11 నెలలు గడుస్తుంది. అప్పుడు లాంచ్ చేసినప్పుడు పెద్ద మాటలు చెప్పిండు, ఎవరికి ఏ సెంటు భూమి ఉన్నా గానీ అన్యాయం జరగకుండా వాళ్ళ రికార్డుల మీద ఎక్కుతుంది, మధ్య దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు ల్యాండ్ ను కబ్జా చేస్తున్నారు, కాజేస్తున్నారు, అట్లాంటివి ఏం జరగకుండా అసలైన భూమిదారులకు, హక్కుదారులకు న్యాయం జరిగే విధంగా చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిన కేసీఆర్ గారు ధరణి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత 1 నెల నుండి 2 నెలల నుండి అనేకమైన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ తో ఎలా ముందుకెళ్ళాలి, ఆ ఇష్యూస్ ను అంటే సాల్వ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా ఉంది, దానిలో లోపాలు ఉన్నాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు కూడా కేసీఆర్ గారికి విన్నవించినా కానీ ఎక్కడా కూడా మార్పులు చేర్పులు తీసుకురాలేదు. ఆయన తీసుకొచ్చిన వ్యవస్థ అంటే ఆయనకు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా నేను పెట్టిన వ్యవస్థని నడవాలి అనే రీతిలో ఈ రోజు ఏదైతే ధరణి వ్యవస్థ ఫస్ట్ రైతు బంధు తీసుకొచ్చాడు. రైతు బంధు అంటే గతంలో ఏదైతే అసలైన భూ యజమానులు అంటే గతంలో తాతల కాలంలో, తండ్రుల కాలంలో ఎవరైతే యజమానులు ఉంటారు కదా, ఆ యజమానులకు ఈ రోజు లీగలైజ్ చేయడం కోసం ఏదైతే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ సేమ్ అదే ఆ హక్కుదారులకు అంటే అనుభవదారు కాలం లేకుండా సేమ్ ఎవరైతే పట్టాదారులు ఉంటారో ఆ పట్టాదారుల రాజ్యం నడిచే విధంగా ఈ రోజు మరోసారి ముందుకు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను అనేకమైన గ్రామాలు తిరుగుతున్నాను. అనేకమైన గ్రామాలలో ఒక్కొక్కరి పేరు మీద 100,000 ఎకరాలు, గతంలో ఉన్న 100,000 ఎకరాలు ఏదైతే వాళ్ళు ఈనాం భూములను పనిచేసిన భూములను కూడా వాళ్ళ పేరు మీదకి ఇప్పుడు రైతు బంధు పేరు మీద వస్తున్నాయి. మరి వాళ్ళు అనుభవదారులు ఏదైతే భూమి సాగులో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు మీద మార్చుకోవాలంటే ఆప్షన్ అనేది ఈ రోజు ధరణి వెబ్సైట్ లో లేదు. దీనికి రెవెన్యూ సిబ్బంది బలైతున్నారు. చిన్న అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలను మొదలు పెట్టుకుంటే 1 గుంట 2 గుంటలు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఈ ధరణి వెబ్సైట్ తో చాలా సఫర్ అవుతున్నారు. మాకు ఇందులో చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు, అనుభవదారు కాలం లేదు. దీనికి ఆధార్ లింకేజ్ పెట్టారు కాబట్టి ఎన్ఆర్ఐలు తమ ప్రాపర్టీని లింకేజ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోతుందని చెప్పి అనేకమైన లోపాలను ఎత్తి చూపినా కానీ ఇంతవరకు వాటికి ఏమి సొల్యూషన్ అనేది దొరకని మాట వాస్తవము. ఈ రోజు నిజంగా తాతల ముత్తాతల కాలం నాటి ఉన్న భూమి ఈ రోజు తిరిగి వాళ్ళ పేరుకే వాళ్ళు ఏం ఖర్చు పెట్టకుండా దర్జాగా ఉండి రైతు బంధు పేరుతో లక్షలాది రూపాయలు అకౌంట్ లో పడేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు కష్టార్జితం కష్టపడి సంపాదించి 1 ఎకరము 2 ఎకరాలు 100 గజాలు 200 గజాలు కొనుక్కున్న వాళ్ళు తిరిగి ఎవరైతే పట్టాదారులు ఉంటారో వాళ్ళ పట్టాదారుల కాళ్ళ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళను బతిలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా భూములు మాకు ఇచ్చేయండి అని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇది ముమ్మాటికి భూ కబ్జాదారులకు, భూ జమీందారులకు కట్టబెట్టడం కోసం వాళ్ళ దగ్గర నుండి ఎవరైతే ఈ టిఆర్ఎస్ కు సంబంధించిన నేతలు బ్రోకరిజం చేసి మళ్ళీ ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో, ఎవరైతే వాళ్ళు అనుభవిస్తున్నారు, అనుభవదారులకు మధ్యలో బేరసారాలు కుదిర్చే బ్రోకర్లు లాగా మారుతున్న మాట వాస్తవం. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రవలి రెడ్డి గారు. ప్రస్తుతం రవీందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, బీజేపీ రైతు మోర్చా జిల్లా అధ్యక్షులు. రవీందర్ రెడ్డి గారు, ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికే మీరు చూస్తుంటారు గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, చాలా భారీ ఎత్తున ఫిర్యాదులు కూడా కలెక్టర్ ఆఫీస్లో పేరుకుపోతున్నాయి కుప్పలుగా. సో దీని పరిష్కారానికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోగా అసలు ఈ సమస్యలను పట్టించుకునే నాదుడే లేదంటూ రోజు ఎంఆర్ఓ ఆఫీసులలో ఎక్కడెక్కడో ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి రైతుల నుంచి. సో ఈ రోజు సంవత్సరం పూర్తవుతుంది ఈ వ్యవస్థ మొదలుపెట్టి కేసీఆర్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? దీని మీద ప్రభుత్వం చేసేటి అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి. రైతులు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ సామాన్య ప్రజలు కానీ వాళ్ళ భూములు కొనుక్కున్న భూముల కంటే వేరేళ్ళ భూములు ఎక్కించి ఇబ్బంది పెడతాను. పక్కకే మా విలేజ్ పక్కకే ఒకటి కడిపకొండ ఉన్నది, దానిలో 2010 వరకు పేరున్నది. 2010 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు పేరు లేదు. ఒక నంబరు 4 విభజనల నుంచి విభజించిన తర్వాత దాంట్లో ఆయన పేరు ఎక్కాలంటే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తాను కానీ పని అయితే చేయలేరు. ఈ వేయడం వలన ప్రభుత్వానికి రైతులకు కానీ సంతోషం అవుతుంది, కానీ రైతుల దగ్గర ఉన్న భూముల విషయాలు కాడికి వచ్చే వరకు అయ్యో మా భూమి ఇటు లేదు, మా భూమి అటుపోయింది ఇటుపోయింది, మాకు తక్కువ భూమి వచ్చింది ఇదని చెప్తున్నారు.
వ్యతిరేకత ఉంచలేరు ప్రజలు. నాకు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక ఆయన ఒక కాడ 12 ఎకరాలు కొనుక్కున్నాడు. 12 ఎకరాలు కొనుక్కుంటే అమ్మిన వ్యక్తి ఈ అన్నదమ్ములు సొంతం అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకుని కేసు పెట్టుకున్నాడట. ఆయన కొనుక్కున్న వ్యక్తి ఇవాళ ఈ రోజున అమ్ముకుందాం అంటే వాళ్ళు అలా అప్పుడు దొరికిందట. అంతమందుకు దొరకని కూడా అది ఎవరి పేర్లు ఉన్నాయని కూడా వాళ్ళు వచ్చి బోర్డు పెట్టినట. వ్యాపారస్తుడు ఏం చేయాలి ఇప్పుడు? కొన్ని లక్షల కోట్లు పెట్టి వాళ్ళు బాధపడుతున్నారు. ఈ రోజున రైతులు కూడా భూమి కొనుక్కున్న సంతోషం లేదు, సంతోషం లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చేసేది చాలా ప్రజలకు వ్యతిరేకత ఉన్నాయని ఒక రైతు బంధు చేసి ప్రజలను బయటికి రోడ్డు మీదకి రాకుండా చేస్తానని నా యొక్క అభిప్రాయం. రైట్. సో ప్రవీణ్ గారు, ఇప్పటికే మీరు ఇటు రైతులతో కూడా మీరు రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతారు కాబట్టి భూముల కొనుగోలు కానీ అమ్మకాలు క్రయ విక్రయాలకు సంబంధించి కూడా, సో మీరు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, మీరు క్రయ విక్రయాలు చేసే సందర్భాల్లో కానీ, వారి యొక్క భూ సమస్యలకు సంబంధించి కానీ ఎలాంటి సమస్యలను వారు మీ దగ్గర ప్రస్తావిస్తున్నారు? సార్, రైతులు ధరణి వల్ల అసలు వాళ్ళ పేర్లే గల్లంతైనాయి రికార్డులలో. అసలు వాళ్ళకు ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ధరణిలో తన పేరు నమోదు కాకపోవటం వల్ల తన భూమి ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి ఉందన్నట్టు రికార్డులలో. తన భూమిని అమ్ముకుందామంటే ధరణిలో పేరు లేదు, ధరణిలో పేరు లేకపోతే రిజిస్ట్రేషన్ చేయలేడు, అమ్మలేడు. అట్లాగే ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీదకి మారిపోయి ఉన్నది అన్నట్టు భూమి. ఇంకా సమస్యలు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఏ రైతు పేరు మీద అయితే ఉంటుందో ఆ రైతు ప్రమాదవశాతో లేదా ఏదో ఒక రకంగా తను మరణిస్తే తన కుటుంబ సభ్యులకు వాళ్ళు అమ్ముకోవడానికి, ఉమ్మడి ఆస్తిని అమ్ముకోవడానికి ధరణిలో ఆప్షన్ లేదండి. వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. పార్టీషన్ డీళ్లు చేసుకోవడానికి కూడా కుదరటం లేదు. అట్లాగే ఒక 2 వ్యక్తులు కలిసి మరో 2 వ్యక్తులకు అమ్మడానికి కూడా ధరణిలో అవకాశం లేదు. అసలు ధరణి ఒక తప్పుల తడకండి, ఒక చెత్త అది. ఆ ధరణిని రద్దు చేయమని చెప్పి మేము సంవత్సర కాలంగా డిమాండ్ చేస్తున్నాం. అయినా కూడా అసలు ఈ ప్రభుత్వంకి దున్నపోతు మీద వానపడ్డట్టుగానే ఉంది. ధరణిని రద్దు చేయకపోతే రైతులు ఇంకా గోసపడే అవకాశం ఉంది. రియాల్టర్స్ కూడా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రియాల్టర్లకు, రైతులకు ఏర్పడుతుంది. ఇమీడియట్ గా పరిష్కారం చేయలేనటువంటి చేతగానితనం ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు రద్దు చేస్తే ఏమవుతుంది? ధరణిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రద్దు చేయాలి. రైట్ ప్రవీణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. కొంతమంది పబ్లిక్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం నారోజీ మహబూబ్నగర్ జిల్లా నుంచి లైన్ లో అందుబాటులో ఉన్నారు. నారోజీ గారు చెప్పండి. నారోజీ గారు నారోజు గారు చెప్పండి. ధరణి పోర్టల్కి సంబంధించి మీకున్నటువంటి సమస్యలే కానీ ఇప్పటికి సంవత్సరం అవుతుంది, ఇది కొత్తగా ఏర్పడిన వ్యవస్థ. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? సార్, మా సమస్య చిన్న సమస్య సార్, కాదు తీరుతలేదు సార్ మా సమస్య. మా సమస్య ఏం సార్ అంటే, మా పెద్దనాయన చిన్న పిల్లలం సార్. మేము 3 అన్నదమ్ములు, మా పెద్దనాయన చిన్న 3 సార్. మా పెద్దనాయన పేరు మీద ఉన్న పొలము మా తండ్రి పేరు మీద కానీ మాకు అద్దలేదు సార్. మా పెద్దనాయన కొడుకులు మేము ఆడుకోవాల్సి వస్తుంది సార్. మేమే పంట చేస్తున్నాం, మేమే చేసుకుంటున్నాం సార్. ఈ వ్యవసాయం మేము చేసేది మేమే చేస్తున్నాం. ఆ పట్ట పొలం మీద మేమే ఉన్నాం. కానీ మేము మండలం ఎన్ని మార్లు పోయినా మాకు రాలేదు, మాకు దాని గురించి తెలియదు అని చెప్తారు సార్. మేము మండలం తిరిగినాం, మస్తు పోయినాం, అప్లికేషన్ విన్నాం, గ్రామాల్లో సర్వే చేస్తామని చెప్పి ఎంఆర్ఓ పటవారి గారు వచ్చారు, చేశారు. ఆ రిపోర్ట్స్ అడిచినాం, అయినా న్యాయం జరగలేదు సార్ మాకు. సో పట్ట పేరు ఎవరి పేరు ఉందండి? పట్ట మా పెద్దనాన్న పేరు ఉంటుంది సార్. అది ఓకే, మా పెద్దనాన్న పేరు ఉంది. అది చిన్న విషయం కూడా ఇంతమంది అంటే జరిగిపోయింది సార్. ఇప్పుడు ఏం జరగకుండా అయిపోయింది సార్ మాకు. మా పెద్ద కొడుకు వస్తామన్నప్పుడు వచ్చినప్పుడు వస్తారు, ఎంతసేపు ఉంటాం, మరి వెళ్ళిపోతాం సార్. మాకు ఎల్లకాలం మీద సమస్య చెప్పలేదు సార్. మేము 30 సంవత్సరాల సీట్లు ఉన్నాం, బతుకదేరు కోసం పోయినాం, వచ్చి తిరిగి చూసుకుంటే ఇట్లా ఉన్నాం సార్. మా పెద్దన పేరు ఉంది పొలం. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు. మరో కలర్ లైన్ లో ఉన్నారు, ఖమ్మం నుంచి నాగేశ్వరరావు. హలో చెప్పమ్మా. నాగేశ్వరరావు గారు చెప్పండి. సార్, నాది ఆర్వార్ పట్టేదారు పాస్బుక్ ఉంది. 2008లో కొనుక్కున్నాను. హలో చెప్పండి నాగేశ్వర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి క్లియర్. 2008లో కొనుక్కున్నాను భూమి, 6 ఎకర్ 20 గుంటలు కొనుక్కున్నాను. ఓకే, పట్టేదారు పాస్బుక్ ఉంది, ఆర్వార్ పాస్బుక్ ఉంది. పానీలో ఎక్కింది, 10 సంవత్సరాల మంచి పానీలో ఉన్నది.
నాతో పాటు ఇద్దరు కొనుక్కున్నారు, వాళ్ళిద్దరికి పట్టేదారు కొత్త పాస్బుక్ వచ్చింది, నాకు ఇప్పటి వరకు కొత్త పాస్బుక్ రాలేదు. 2 సంవత్సరాల నుండి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, ఇప్పటి వరకు ఏమి ఉపయోగం లేదు నాన్న. రైతు బంధు వస్తుందా అండి మీకు నాగేశ్వర్ గారు? రైతు బంధు రావట్లేదు. రైతు బంధు కోసం అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగితే కొత్త పాస్బుక్ లేదు కాబట్టి నీకు రైతు బంధు రాదు అంటున్నారు. ఎందుకు సమస్య ఎక్కడుందంట అడిగారా అధికారులని? ధరణి పోర్టల్ సమస్య ఏమున్నది అంటే మొన్న ఇప్పటికి 2 సార్లు 3 సార్లు నేను ధరణి వెబ్సైట్ లో అప్లోడ్ చేశాను. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నీకు కొత్త పాస్బుక్ లేదు, నీకు పాస్బుక్ రైతు బంధు రాదు. తర్వాత కనీసం ఒక 20 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఎక్కడా ఫలితం లేదు. ఏమంటారు అంటే ఇది ఆ సర్వే నెంబరు ఇప్పుడు అక్కడ ధరణిలో లేనే లేదు కాబట్టి అది వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఏం తెలియదు, గవర్నమెంట్ నుంచి ఏమీ ఆప్షన్లు లేవు అంటున్నారు. అంటే అంతకుముందు మీరు కొన్నట్టు పట్టాలు ఉన్నాయి, పూర్తిగా ఆధారాలు ఉన్నాయి అని చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదా? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నాతో పాటు ఇద్దరు కొనుక్కున్నారో వాళ్ళకి వచ్చింది, నాది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, 6 పట్టేదారు పాస్బుక్ ఉంది. తర్వాత రెవెన్యూ వాళ్ళు వెరిఫై చేసి నా సంతకం కూడా తీసుకున్నారు, ఈ సర్వే నెంబర్ నాదే కరెక్ట్ అని చెప్పి. మరి ఇంకంతకంటే నేనేం చేయను. రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. సో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, ధర్మారెడ్డి స్టేషన్ గన్పూర్ నుంచి. హలో ధర్మారెడ్డి గారు. నమస్తే సార్. చెప్పండి ధర్మారెడ్డి గారు, మీ సమస్య ఏంటి? కనీసం ఒక 45 సంవత్సరాల పూర్వం ఒక ల్యాండ్ కొన్నా సార్ నేను. అది తర్వాత తోక పాస్బుక్లు, తర్వాత పట్టాదారు చనిపోయినప్పుడు, తర్వాత వాళ్ళ వారసులతోటి పెద్ద మైనార్టీ వారసులతోటి దాన్ని 6 పట్టా చేయించుకున్నాం. తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళందరూ ఏర్పడ్డప్పుడు వాళ్ళ తండ్రి ఆస్తిని పంచుకున్నప్పుడు కూడా నా గురించి ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు, నా కేసు ఇట్లా ఏమి రాలేదు, అది వాస్తవం అన్నింటి వాస్తవం అనుకోని నా జోలికి రాలేదు సార్. అప్పుడు కనీసం 25 సంవత్సరాలు వాళ్ళు పట్టా వేయించుకున్నాక 20 సంవత్సరాలకు ఇప్పుడు అందరూ కొందరేకమైన మీద దౌర్జన్యం చెప్తే నేను కోర్టు పోయినా, కోర్టులో కూడా నేనే గెలిచారు. గెలిచినాక నాకు కొత్త పాస్బుక్ వచ్చింది, దానికి రైతు బంధు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఓల్డేజ్ సార్ నాది, మళ్ళీ నాకు మగ సంతానం లేదు, బిడ్డలు ఉన్నారు, బిడ్డలకు ఒక బిడ్డకు గిఫ్ట్ చేసినాను సార్. గిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కారణంతో ఎట్లా ఇంత ధరణి వచ్చింది, దాన్ని పెండింగ్ లో పెట్టేది. రైతు బంధు అసలే వస్తుంది, ఇప్పటికీ నేనే దున్నుకుంటాను కానీ రైతు బంధు వస్తలేదు సార్. ఇది ధరణి గురించి ఎన్ని ఆప్షన్లు వచ్చినా, కలెక్టర్ గారి దగ్గర పోయినా, ఎంఆర్ఓ చెప్పినా, మీ సేవలు పెట్టినా కూడా ఏమీ ఆ ఫలితం వస్తలేదు సార్. దాని గురించి ఇంతకీ ఆ భూమి మీ పేరు మీద ఉందంటారా, అది అనుకున్నారా? ఇప్పుడు మా బిడ్డకు గిఫ్ట్ చేస్తే ఆమెకు పానీలా వచ్చింది కానీ పాస్బుక్ వస్తలేదు, ఈ రైతు బంధు పాస్బుక్ ఇస్తలేదు, రైతు బంధు ఎవరికి వస్తలేదు. అంటే ఇప్పుడు అది పేరు మీరు ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ మీ పేరు మీద కొనసాగుతుందా, లేకుంటే మీ బిడ్డ పేరు మీద కొనసాగుతుందంటారా? ఇప్పుడు నా పేరు పోయింది, మా బిడ్డకు కూడా కంప్లీట్ అధికారం రాలేదు. అది కలెక్టర్ ఎంఆర్ఓ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర ఇవ్వమన్నారు, కలెక్టర్ దగ్గర పోతే చూద్దాం బ్లాక్ లిస్ట్ లో వేసినట్టున్నారు. అర్థమైంది. మరో కలర్ లైన్ లో ఉన్నారు, ఆంజనేయులు కరీంనగర్ నుంచి. హలో నమస్కారం సార్. ఆంజనేయులు గారు చెప్పండి. హలో ఆంజనేయులు గారు వినిపిస్తుంది, చెప్పండి సార్. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ గన్నవరం మండలం అండి. అయితే మా ఫాదర్ పేరు మీద పాస్బుక్ ఇచ్చారండి. ఓకే. 1B కూడా జారీ చేసారు. తర్వాత పాత పట్టాదారుల పేర్లు పానీలలో అట్లే ఉంచారండి. దాని ద్వారా ఏమైంది, నెక్స్ట్ వచ్చిన VRO ఏం చేసింది, మళ్ళీ వాళ్ళ వారసులకు ప్రాసెస్ చేసింది. సో ఇప్పుడు మోకా మీద మేమున్నాం, పట్టా మాత్రం వాళ్ళకు ఉంది. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా ఏం ప్రయోజనం లేకుండా ఉంటుందండి. ఈ ధరణి వచ్చిన తర్వాత కనీసం అప్లికేషన్ పెడితే ల్యాండ్ గ్రీవెన్స్ అంటారు, అందులో పెడితే అది సబ్మిట్ కావట్లేదు. ల్యాండ్ మ్యాటర్స్ అంటారు, అందులో పెడితే వాళ్ళు చూడట్లేదు. అసలు ఎన్లో పెట్టాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు వాళ్ళకే తెలియట్లేదు అండి, ఎంఆర్ఓకే తెలియట్లేదు. అసలు దేనిలో పెట్టాలి, ఏ సమస్య ఉంటే దేనిలో పెట్టాలి ఎంఆర్ఓకే తెలియట్లేదు.
ప్రతి మండలంలో అలానే ఉంది. మొత్తం రెవెన్యూ వ్యవస్థను మొత్తం కుప్పగూల్చారండి మొత్తం. అంతకుముందు డబ్బులు ఇస్తే అంతో ఇంతో పని చేసేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఇచ్చినా పని కావట్లేదు. డబ్బులు ఇవ్వకుండా న్యాయంగా ఉన్నట్టయితే డబ్బులు ఇస్తే అంతో ఇంతో తీసుకొని పని చేసేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఇచ్చినా పని కావట్లేదు, డబ్బులు ఇవ్వకుండా పని కావట్లేదు అన్నట్టు కలెక్టర్ అంటారు. కలెక్టర్ ఏ రకంగా అప్లికేషన్ మాన్యువల్ అప్లికేషన్లు అనేవి తీసుకోవట్లేదు. తర్వాత ఈ ధరణి పోర్టల్లో ఏ సమస్యకు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలనేది వాళ్ళకే క్లారిటీ లేదు. అసలు దీని గురించి పట్టించుకునే ప్రసక్తే లేదండి ప్రస్తుతం. ఇట్లా ఇవి కాకుండా చాలా సమస్యలు ఉన్నాయండి విలేజ్లలో. రెవెన్యూ వాళ్ళు అందరు విలేజ్లకు వచ్చి ప్రతి సర్వే నెంబర్ లో చూసి రైతులను పిలిచి ఈ సమస్యలు పరిష్కారం చేస్తేనే అవుతాయి గానీ ఏదో ఎక్కడో కూకుండి మేము ధరణి తెచ్చినాం ఇక సమస్యలే లేవు, మేమంతా ఇక్కడ నుంచి మొత్తం ట్రాన్స్పరెన్స్ అయిపోయింది, రైతులకు ఏ ఇబ్బంది లేదు అనేది వాళ్ళు చెప్తున్న అది వాస్తవంగా మొక్క మీద చూసిన మొత్తం 90% సమస్యలు అట్లే ఉన్నాయండి. రైట్ థ్యాంక్ యూ ఆంజనేయులు. సో మొత్తానికి ఒక్క 5 నిమిషాలు మనం ఒక్కసారి పబ్లిక్ గురించి ఇంటరాక్ట్ అయ్యి వారితో మాట్లాడే ఆప్షన్ మనం చూసినా కూడా ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏ జిల్లా నుంచి కూడా ఎవరిని కదిలించినా కూడా ధరణికి సంబంధించిన సమస్య ప్రతి ఊరి నుంచి నెలకొంటుంది. సో ఇది చూసాం కదా, మన పబ్లిక్ మాట్లాడినటువంటి అంశాలను కూడా చూసాం. చాలా ఏరియాలో కూడా ఎలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు, అసలు వారికి ఎందుకు ఈ సమస్య కూడా ఎదురవుతుందో కూడా తెలియని పరిస్థితులు చాలామంది ఉన్నారు. దానికి ఆన్సర్ ఇచ్చే వాళ్ళు కూడా కొదువయ్యారంటూ చెప్తున్నారు. గతంలో విఆర్ఓ కానీ ఇతరత్ర వాళ్ళు ఉన్నా కూడా సమస్య ఎందుకు వచ్చింది, దేనివల్ల సమస్య వచ్చింది, లేదా ఇప్పుడు ఒక వ్యక్తి అన్నట్టు ఆంజనేయులు చెప్పినట్టు అవినీతి అక్రమాలకు పాల్పడ్డా డబ్బులు తీసుకున్న పని అయితే ఖచ్చితంగా అయ్యేది అనేటువంటి తప్పైనప్పటికీ కూడా పని జరిగేది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో, రెవెన్యూ వ్యవస్థలో ఎలాంటి పరిస్థితి ఉందో అనేటువంటి ఆవేదనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగా రెవెన్యూ వ్యవస్థ ఈరోజు సంవత్సరం నుంచి ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతుందనేది ఈ అంశాన్ని బట్టి నిదర్శనంగా తీసుకోవచ్చు. ప్రస్తుతం మనకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా అక్కడ పరిస్థితులు ధరణి పోర్టల్కి సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి అరుణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ధరణి పోర్టల్ సమస్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు. అరుణ్, ఇవాటికి సంవత్సరం అవుతుంది ధరణి పోర్టల్ వచ్చి. సో సమస్యల సుడిగుండం మాత్రం కనిపిస్తుంది ధరణి పోర్టల్ చుట్టూ. అనేక గ్రామాల నుంచి కూడా ఇదే కంప్లైంట్ వినిపిస్తున్నాయి. ధరణి పోర్టల్ నుంచి కంప్లైంట్ లేని ఒక గ్రామం ఉందా అనంటే మాత్రం ఆశ్చర్యంగా చూడవలసి వస్తుందేమో అనే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. సో ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటి? సాయి, వాస్తవానికి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ ధరణి వెబ్సైట్ తో కూడా ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వము ప్రవేశపెట్టి దరిదాపు సంవత్సరం కాలం గడుస్తున్నా కూడా ఇప్పటికైతే ముందుకు సాగినటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. రైతులు అక్షర దోషాలు కావచ్చు, అదే విధంగా కూడా ఏదైతే పట్ట భూములు ఉన్నా కూడా ఇవాళ ఆ ధరలో సూచించలేని పేరు సూచించినటువంటి పరిస్థితిలో కూడా అగమ్య గోచరంగా కూడా రైతుల పరిస్థితి మారింది. ఇటు అధికారుల చుట్టూ ఆ విధంగా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా పనులయ్యేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ప్రతిరోజు కూడా కలెక్టర్ కార్యాలయాలు, అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా ఇవాళ పనులు జరిగే పరిస్థితి లేదు. అధికారులు మాత్రం కేవలం ఏంటంటే ప్రభుత్వానికి ఏదో అనుకూలంగా చేయాలనేటువంటి ఉద్దేశం మీద ఏదైతే దరఖాస్తులు తీసుకున్న వీటి పక్కకు పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఇట్లా తహసీల్దారుల దగ్గరికి వెళ్తే మీరు కలెక్టర్ గారిని కలవండి, అక్కడికి వెళ్తే మీ పని సాల్వ్ అవుతుంది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి రైతులను, భూ సమస్యలు బాధితులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతా ఉన్నది. రైతులైతే ఇప్పటికి కూడా ఎన్నో సార్లు కూడా ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం అయితే కాబట్టి అధికారులు అయితే చలనం లేకుండా పోయింది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఎవరైతే స్థానికులు ఉన్నారు, అదేవిధంగా భూ నిర్వాసులు ఉన్నారు, వాళ్ళని అడిగి వాస్తవంగా కూడా ఈ ధరణి ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాస్తవంగా వీళ్ళకి జరిగినటువంటి నష్టం ఏంటిది అనే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా కూడా ధరణి పోర్టల్ ఈ ధరణి పోర్టల్ ద్వారా మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? వాస్తవానికి కూడా ప్రభుత్వం తీసుకొచ్చి 10 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఏ ఒక్క రైతు సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు రైతులు చిక్కున్న పరిస్థితి. దీన్ని మనం ఎట్లా చూడాలి? నిజం చెప్పాలంటే ఈ ధరణి అనేది ఇంతకంటే దరిద్రమైన ఆలోచన మెడ మీద తలకైన ఏ ఒక్క మనిషి కూడా చేయడు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఇది అసలు సంస్కరణే కాదు, ఇది ఏ చరిత్రను ఉద్ధరించేది కాదు. ఇవాళ రైతులు 6 కాలం కష్టపడి వాళ్ళ కోరికలు చంపుకొని వాళ్ళు పైసా కూడబెట్టుకొని వాళ్ళ కడుపు కట్టుకొని ఏదైతే పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడతాయని చెప్పేసి ఏవైతే భూములు కొనుక్కున్నారో ఎక్కడ కూడా భూములు అమ్ముకునే పరిస్థితి లేదు. భూములు అమ్మదామని పోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చూసినట్టయితే ఎర్రింకు కనబడుతుంది. అక్కడ ఇది ఫారెస్ట్ అంటాడు, లేకపోతే దానికి ఇంకోటి లేదంటాడు, ఇంకోటి లేదు. ఎక్కడ చూసినా కూడా అన్ని లేనిపోని సంస్థలు పెట్టుడు. అవి ఎందుకు పనికిరానటువంటి ఆలోచన. మొన్న ఒక రైతు ఇట్లనే
ఒక 4 ప్లాట్లు కొనుక్కున్నట్టు పాపం కొనుక్కున్నట్టయితే ఏం చేసిన ఆయన ఒక్క ప్లాట్ అమ్ముదామంటే ఆయన భూమి రీటైన్ చేసినందుకు దాన్ని పార్టిషన్ చేసి రీటైన్ చేసినందుకు ఆ సబ్లిస్టర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతకన్నా దరిద్రమైన ఆలోచన ఇంకొకటి ఉండదు. ఇప్పుడు ఒక 4 ప్లాట్స్ ఉన్నాడు, ఒకటి అమ్ముకోవాలని చూస్తాడు, మొత్తం అమ్ముకోడు కదా. ఈ ప్రభుత్వం ఏమంటారంటే అమ్ముకుంటే మొత్తం అమ్మాలి, కొంచెం మొత్తం కొనాలని. దానికి అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం చేయాలంటే ఇది ఏ రకమైన సంస్కరణ? ఇది ఎట్లుందంటే కాకులకు కొట్టి గద్దలకేసినట్టుంది. ఇవల్ల రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే చోటా మోటా రైతులను, వ్యాపారస్తులు వీళ్ళందరినీ కడుపు కొట్టి ఎవరైతే మయూహం రామేశ్వరరావు వెళ్తారో వాళ్ళ కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి రకంగా ఉన్న తప్పిద్దారని దీనికి ఇక వేరే ఎవరు కూడా ఉత్తరించేది కాదు. ఆనాడు చూసినట్టయితే ఇదే తరుణంలో చూస్తే పేపర్ దిద్దరానికి లోబడిన సంస్థకు అప్పచెప్పినందుకు ఇంటర్మీడియట్ పోరాళ్ళ జీవితాలు నాశనం చేసింది. అదే సంస్థకు అదే దానికి మళ్ళీ వాళ్ళ ధరణి అప్పచెప్పడం వల్ల మరి తెలియక ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులను, చిన్న పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఇది ఒక పేదలను చంపేసి పెద్దవాళ్ళని కాపాడే విధంగా ఉన్న తప్ప దీనివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. వీళ్ళు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా రగిలిపోతుంది. ఖచ్చితంగా ఈ ఇష్యూను మేము కూడా వాస్తవంగా అందరం ఒకటైపోయి రైతులు, ముఖ్యంగా భూనిర్వాసులు ఎవరైతున్నారో అందరిని ఏకం చేసి దీని మీద ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా నిజంగా కూడా వాస్తవానికి ఇలా ప్రభుత్వం ఒక పక్క అధికారుల చుట్టూ కూడా రైతులు తిరిగినా కూడా రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అధికారులు కేవలం తప్పించుకొని ఉత్తమ సలహాలు ఇస్తా ఉన్నారు. ఏంటంటే మీరు కోర్టుకు వెళ్ళాలంటే వేరే వాళ్ళ పేరు మీద మేము ఏం చేస్తామని. ఇవాళ అంటే నిరుపేద రైతులు ఇలా కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి న్యాయం జరుగుతుందని మనం అనుకోవచ్చు. నిజంగా కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్యల ద్వారా అంటే ఏదైతే ముందస్తు చర్యలు లేకపోవడం, ముందస్తు చూపు లేకపోవడం ద్వారా చేసినటువంటి ఏదైతే ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టిందో దీని ద్వారా నిజంగా కూడా రైతులు భవిష్యత్తులో కూడా ఏమైనా లాభం జరిగే అవకాశం ఉందా? ఇది కనీస అవగాహన లేనటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. దీనివల్ల ఎవరికి కూడా ఏం లాభం జరగదు. రెవెన్యూ విఆర్ఓలను రద్దు చేసిండ్రు, తహసీల్దారులకు అసలు అక్కడ ఉన్నట్టే కానీ వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు నిజం చెప్పాలంటే ప్రతి చిన్న విషయానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామంటే ఎక్కడ వెళ్ళినా కలెక్టర్ ఆఫీస్ అసలు ఎక్కడ ఉండదు. ఏ రైతుల బాధ పట్టించుకోదు. కనీసం వాళ్ళు ఉన్నారా లేరా అని ఒక వాళ్ళ చిరునామా ఉన్నదా లేదని చెప్పేసి ఇక్కడ ఒక అనుమానం కలుగుతా ఉన్నది ప్రజలు చూసినట్టయితే. దీనివల్ల ఎవరికి కూడా ఎలాంటి ఉపయోగం జరగదు. అదే విధంగా సాయి నిజానికి కూడా ఇలా జిల్లాలో అయితే చాలా మంది కూడా రైతులు అయితే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. అక్షర దోషాలు కావచ్చు, అదే విధంగా కూడా ఏదైతే ధరలు ఇక్కడ పట్ట పాసుబుక్ ఉన్నా కూడా ధరణిలో కూడా ఇక్కడ జరిగే ధరణిలో కూడా పేర్లు కనబడకపోతున్నట్టు కూడా రైతులు అయితే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా అంటే దీనికి సంబంధించి కూడా చాలా మంది కూడా ఇప్పటికే ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఇదైతే ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్ను కూడా కంపల్సరీ కూడా ఏదైతే మరిన్ని చర్యలు చేపట్టి కూడా దాని లోపాలను సరి చేస్తే కూడా బాగుంటుందని కోరుకుంటున్నారు. ఏమన్నా అంటే మన దగ్గర మరొక బాధితులను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అరుణ్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక నిమిషం ప్రస్తుతం దీనికి సంబంధించి రవీందర్ రెడ్డి గారిని అడుగుదాము. చూసారు రవీందర్ రెడ్డి గారు ఇప్పుడే చూసారు కదా పబ్లిక్ కాల్స్ కూడా ఏ విధంగా వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచారు, ఎలాంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఏ రకంగా ఈరోజు ధరణి పోర్టల్ ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేది స్పష్టంగా వారి మాటలను విన్నాం. మనం ఇట్లా కొంతసేపు మాత్రమే ప్రజల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో ఈ సమయంలోనే చాలా వరకు వాళ్ళు రెస్పాండ్ అయిన పరిస్థితిని చూస్తున్నాం. దీన్ని బట్టి ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నమాట వాస్తవేనండి. రైతులకు కానీ, ప్రజలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఈ ధరణి వెబ్సైట్ లో జరిగిన అవకతవకలు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏం చెప్పుకోలేకపోతున్నారు. ఇది పెట్టింది వేస్ట్. ధరణి పోర్టల్ పెట్టి దాని వలన ఎవరు చెప్పుకుందామన్నా ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. కాబట్టి ప్రజలకే ఇంతమంది రైతులకే ఇబ్బంది జరిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకైనా ఇబ్బందే, ఎవరికైనా ఇబ్బందే. ఇప్పుడు ఏంటంటే ఎవరి పేరు ఉండి వేరే పేరు ఉంటే వాళ్ళు మాకేమి ఇస్తావు, ఎంత ఇస్తావు, అంత ఇస్తేనే మేము సంతకం పెడతాం లేకపోతే పెట్టాం అని ఇక్కడ ప్రజలను వ్యాపారస్తులు కొట్లాడుకుంటారు. ఇది కొట్లాడుకుంటే అసలు అమ్ముకున్న వ్యక్తి బిడ్డ పిల్లో లేకపోతే ఎవరైనా వాళ్ళకన్నా అప్పు కట్టాలని వాయిదా పెట్టుకుంటే వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రజలు చైతన్యవంతమై దీని ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉద్యమిస్తే తప్ప ఇది సాల్వ్ కాదు. గతంలో ఎన్టీ రామారావు గారు భూమి రకాలు రద్దు చేసి ఎంత కుప్ప ముంచిడో ఇప్పుడు ధరణి వెబ్సైట్ పెట్టి రైతులను కానీ వ్యాపారస్తులను కానీ అంత కుప్ప ముంచే అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం. రైట్. సో ప్రవీణ్ గారు మీరేం చెప్తారు? ఇప్పటికే ఆ ప్రజల నుంచి ఏ గ్రామంలో చూసినా తెలిసి ప్రతి గ్రామంలో కూడా ధరణి పోర్టల్కి సంబంధించిన సమస్య అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందు
కింద మీద పడి ఏదో ఒకటి చేసైనా సమస్యను పరిష్కరించుకునే వాళ్ళం. ఇప్పుడైతే అసలు ఏ సమస్య ఎందుకోసం వచ్చిందో కూడా తెలియని అయోమయంలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి గారు, ధరణి ఇంద్రజాలం చేస్తుంది. ఇంద్రజాలంలో పీసీ సర్కార్ని మించిపోయింది ధరణి. భూమి ఉన్నోడికి లేనట్లు, లేనివాడికి ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇంకా భయంకరమైనటువంటి విషయం, దారుణమైనటువంటి విషయం ఏంటంటే గుంట భూమి లేనటువంటి వ్యక్తి పేరు మీద ధరణిలో భూములు నమోదు కావటం జరిగింది, పాస్బుక్స్ రావటం జరిగింది. వాళ్ళు రైతు బంధు కూడా తీసుకుంటున్నారు. కేవలం రైతు బంధు పొందటం కోసము అధికార పార్టీ నాయకులు ధరణిలో వాళ్ళ పేరు నమోదు చేసుకొని లేని భూమిని సృష్టించుకొని రైతు బంధు పొంది వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు. ఇంత దారుణమైనటువంటి విషయాలు ఈ ధరణిలో ఉన్నాయి. ధరణి నిజంగా ఇంద్రజాలమే చేస్తుంది. ఎన్ని సమస్యలు అంటే ధరణి నిండా సమస్యలే. మేము ఎన్ని సార్లు చెప్పాము, ఉత్తరాల ద్వారా సీఎం గారికి చెప్పాము, అట్లాగే మెమోరాండంల ద్వారా సిఎస్ సోమేష్ కుమార్ గారికి చెప్పాం. అనేక సార్లు విన్నపాలు చేసిన ధరణి గొప్పది, ధరణి మంచిదని ఎందుకో బలవంతంగా ధరణిని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద రుద్దుతుందో, ఎవరి ప్రయోజనాల కోసం రుద్దుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ధరణిని రద్దు చేయాల్సిందే. రద్దు చేస్తే తప్ప ధరణిలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోవని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం సార్. సో మరొక అంశం ప్రవీణ్ గారు, దీనికి సంబంధించి ఎవరిని అడిగినా కూడా అధికారులను ఒక సమస్య కొలికి వచ్చేటట్టుగా కనిపించట్లేదు అంటున్నారు. వారు తిరిగి మేము అలసిపోతున్నాం తప్ప ఒక కంక్లూజన్ అయితే రావట్లేదని అంటున్నారు. అసలు ఈ సమస్యకు సంబంధించి ఎవరి దగ్గర కన్సల్ట్ అయితే వీరికి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? కలెక్టర్ ఆఫీసులకు తిరిగినా కూడా వీరి పనులు అవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఒక జబ్బు చేస్తే ఒక సంబంధిత ఒక డాక్టర్ దగ్గరికి పోవాలని మనకు తెలుస్తుంది సార్. ఈ ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి రైతులు కానీ, రియాల్టర్స్ కానీ ఎవరి దగ్గరికి పోవాలో తెలియదు, ఎవరి దగ్గరికి పోతే సమస్య పరిష్కారం అవుతుందో తెలియదు. ఇంకా ఉచిత సలహాలు ఏమి ఇస్తున్నారంటే అధికారులు కోర్టుకు పొమ్మంటున్నారు. కోర్టుకు పోతే ఒక మనిషి తన జీవిత కాలంలో బతికుండంగా కోర్టు నుంచి తీర్పులు వస్తాయన్న నమ్మకం లేకుండా అయిపోయింది. కాబట్టి చాలా ఆందోళనకు గురవుతున్నారు. వేల మంది, 70,000 దరఖాస్తులు ధరణిలో పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని ఇంకా పెండింగ్ లో లేనటువంటి కొన్ని లక్షల సమస్యలు, ప్రభుత్వం దృష్టికి రానటువంటి కూడా కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి. అయినా అవి పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయింది. దీనికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారును సిఎస్ సోమేష్ కుమార్ గారే. వాళ్ళే దీన్ని బలవంతంగా ప్రజలపైన, రైతులపైన, రయాల్టర్ల పైన రుద్దటం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా మరి ఎందుకు, ఎవరి ప్రయోజనం కోసం వాళ్ళు ఈ ధరణిని ఇదే విధంగా ఇట్లాగే కొనసాగిస్తున్నారో, ఆ సమస్యలను పరిష్కరించడం కోసము సమీక్షలు ఎందుకు జరపట్లేరు? రైతులను కూర్చోబెట్టి పెట్టుకొని, రియాల్టర్లను కూర్చోబెట్టుకొని, లేదా రెవెన్యూ అధికారులను కూర్చోబెట్టుకొని, రిజిస్ట్రేషన్స్ కి సంబంధించినటువంటి అధికారులను కూర్చోబెట్టుకొని ఈ సమస్యల మీద సమీక్షలు జరిపితే సమస్య తొందరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ ఎక్కడిదక్కడే వదిలేసి వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసం తప్ప ఇంకా అసలు దేనికోసం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు మొత్తం కూడా అధికార పార్టీ నాయకుల చెప్పు చేతుల్లోనే పనిచేస్తున్నారు. కానీ రైతుల సమస్యలను తీర్చడం కోసం కానీ, రియాల్టర్ల సమస్యలు తీర్చడం కోసం కానీ వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మనం చూసాం రెవెన్యూ అధికారుల మీద రైతులు కానీ, రియాల్టర్లు కానీ, ఇతర ప్రజలు కానీ దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ సమస్య పరిష్కారం కానప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? అసలు న్యాయం చేయాల్సిన వాడే అన్యాయం చేస్తూ ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఏమీ అర్థం కావటం లేదు. ఎవరికి మొర పెట్టుకోవాలనో, ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలనో తెలియనటువంటి పరిస్థితి ఈ ధరణి వెబ్సైట్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు, రైతులకు, రియాల్టర్లకు క్రియేట్ చేసింది. రైట్ అరుణ్, ఫైనల్ గా ఒకటి, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇప్పటికే కొంతమందికి సమస్యలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియట్లేదు. గతంలో అయితే విఆర్ఓనో లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏదో రకంగా పని జరిగిపోయేది. ఇప్పుడు ఈ సమస్యను ఎక్కడ సాల్వ్ చేసుకోవాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు? చెప్పండి. నిజంగా కూడా ఇవాళ ప్రభుత్వం తన మానస పుత్రిక చెప్పుకున్నటువంటి ప్రవేశపెట్టినటువంటి ధరణి ద్వారా కూడా ఇవాళ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు ఏమన్నా అంటే లాభం జరిగే అవకాశం ఉన్నదా? ఎక్కడ తిరిగినా కూడా లాభం జరిగేటువంటి పరిస్థితి లేదని మీరు అంటున్నారు. నిజంగా కూడా అది ఇప్పుడు ఎటువంటి సవరణ చేస్తే బాగుంటుంది అనుకున్నారు? రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా తీసుకొచ్చిన ఈ ధరణి వెబ్సైట్ ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆగమేఘాల మీద పోయిన సంవత్సరం 2020 మన దసరాకి ధరణి వెబ్సైట్ ను లాంఛనంగా గొప్పగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ధరణి వెబ్సైట్ ను తీసుకొచ్చిందో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కటే చెప్పిండు. ఇన్ని రోజులు ఆయన ఏ పథకం తీసుకొచ్చినా కూడా ఆయన ప్రభుత్వానికి లాభం జరిగే విధంగా చూసుకుంటాడు తప్పితే, ఆయన కోట్లు వాడే విధంగా చూసుకుంటాడు తప్పితే ప్రజలకు ఏ విధమైన లాభం లేదు. ఇది సర్వరోగ నివారణి. ఇది ఇప్పటి నుండి భూ సమస్యలు కానీ రెవెన్యూ సమస్యలకు కానీ ఇక ఏ ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన లేదు. ఇన్ని రోజులు దొంగల పరిపాలన జరిగింది, ఇప్పుడు నేను ఒక గొప్ప సంజీవని తీసుకొచ్చినా అని చెప్పిండు. కానీ ధరణి ఏదైతే సర్వరోగ నివారణి అని చెప్పిండో ఇప్పుడు సర్వం ప్రజల కష్టాలు నష్టాల కారణం ఈ ధరణి వెబ్సైట్ అయిందని నేను చెప్తున్నా. ఎందుకనంటే ఈ రోజు అతను ఏ లక్ష్యంతో తీసుకొచ్చిండో ఇప్పుడు ఈ రెవెన్యూ సమస్యలు ఇన్ని రోజులు తగాదాలు పల్లెల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, సిటీలలో లేఅవుట్స్, మన ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు విషయంలో ఇది చక్కగా పనిచేస్తుంది అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ఆ వెబ్సైట్ పనిచేయక ఇప్పుడు ఏదైతే ఒక యజమానికి ఒక ప్లాట్ మేము అమ్మి కొనుగోలు చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే కొత్త యజమాని మీదకి పేరు మారాలి, కానీ ఈ ప్లాట్లు కొనుక్కున్న వ్యక్తి పాత యజమాని పేర్లు చూపెట్టడం, ఇటువంటి ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఏదైనా ప్లాట్ అమ్ముకోవాలని చెప్పేసి మనం రెవెన్యూ ఆఫీస్ పోయినట్టయితే మీరు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. మీ సేవ దగ్గరికి పోతే మీరు లేదు మీరు రెవెన్యూ ఆఫీస్ పోండి అని చెప్తున్నారు. ఇలా ప్రజలు ఎప్పుడైతే ఇబ్బందులు పడుతున్నారు ఈ రెవెన్యూ భూముల గురించి అని చెప్పి తీసుకొచ్చిండో ఇప్పటికి కూడా పరిస్థితులు ఏం మారలేవు. మరి అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజు న్యూస్ మీరు ఇట్లా చూసేది ఉంటే ఒకటే చెప్తున్నా, ఈ పథకాలు బంద్ చేయండి, ఈ చేత కాకపోతే ఇటువంటి పెట్టకండి, ప్రజలను ఆగమాగం చేయకండి. ఎందుకంటే మీరు గొప్పగా చెప్పుకునే కానీ ఇప్పటి వరకు అట్టర్ ఫ్లాపే. ఈ ధరణి కూడా అదే విధంగా ఫ్లాప్ అయింది. ఈ రోజు ఎవరైనా ఒక వ్యవసాయ కూలీ కావచ్చు, వ్యవసాయేతర రైతులు కావచ్చు, ఒక ప్లాట్ అమ్ముకొని వాళ్ళకు కష్ట నష్టాలు బాధలు తీసుకుందామంటే ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ అవకాశం లేదు. ఏదైతే రెవెన్యూ ఆఫీసులో పోతే వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు, మీ సేవకు వస్తే వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు. ఈ ధరణి వెబ్సైట్ మరి మీరుని ఆ సిఎస్ గారు కలిసి ఎంత దీని ముందస్తు ప్రక్రియ చేసినా మాకు అర్థమైతలేదు. కానీ ధరణి అనేది టోటల్ అట్టర్ ఫ్లాప్. రాన్యూస్ కు నేను మీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ ప్రజల సమస్యలన్నిటి మీద మీరు రాజ్ న్యూస్ చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ ప్రజల సపోర్ట్ ఉంటది. కేసీఆర్ గద్దెదిచ్చేదాకా కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. ఇది స్థాయి ఓవరాల్ గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావచ్చు, ఇవాళ రైతులైతే ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి వెబ్సైట్ ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇటు లావాదేవీలు ఏదైతే అవసరం ఉన్నా కూడా ప్లాట్ అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కొత్త కొంటే కూడా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో రైతులైతే అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఈ విషయంలో కూడా పునరాలోచన చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ స్థానికుల ఆవేదన. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు జాయిన్ అయినందుకు. మొత్తానికి సంవత్సరం అవుతుంది ఈ రోజుకి ధరణి పోర్టల్కి సంబంధించి అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి తర్వాత నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కూడా సంవత్సరం అవుతుంది. రైతుల సమస్యలు కానీ, క్రయ విక్రయాల సమస్యలు కానీ, ఇంటి స్థలాల సమస్యలు కానీ, ఎక్కడ రెవెన్యూ సమస్యలు అక్కడ వేసిన గొంగలు అన్నట్టే ఉన్నాయి. పూర్తి స్థాయిలో సంవత్సరం నుంచి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆ సమస్య ఎందుకు వచ్చిందో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. చాలామంది పబ్లిక్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. అసలు దీనికి సమస్య వస్తే గతంలో ఎంఆర్ఓ, విఆర్ఓ వారు చూసే అవకాశం ఉండేది. ఏదో రకంగా ఆ సమస్యకు తెలిసిన వాళ్ళు త్రూ వెళ్తే ఒక కంక్లూజన్ అయితే దొరికేది. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లేదంటూ తమ గోడును వెళ్ళబూచుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం ఎవరు కూడా పెడిచెవిన పెడుతున్నారు. ఈ అంశాలను కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా వీరైతేనే ఈ సమస్యలకు సంబంధించి ఒక కంక్లూజన్ తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో ఇది ధరణి పోర్టల్కి సంబంధించి పూర్తిగా ఉన్నటువంటి అంశాలు.